సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఈరోజు అయితే వినుకొండలోని ఏబిఎం కాంపౌండ్ దగ్గర అయితే గణేష్ కమిటీ వాళ్ళ చేత నిర్వహిస్తున్న వినాయక చవితిని అయితే చూడడానికి వచ్చేసాము. అసలు ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో వైభవంగా ఇది పిల్లలతో మొదలై పెద్దలందరి సపోర్ట్తో ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి వినాయక చవితిని అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. అసలు ఇక్కడ మనం చూసుకోవచ్చు అలంకరణ కానీ అన్నదాన కార్యక్రమం కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా శ్రద్ధగా ఉంటూ చాలామంది కూడా వాళ్ళ సహాయం వాళ్ళ వంతు చేస్తూ ఆడవాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ వంట కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్క దాంట్లో ఇంట్లోనే ఉంటూ కాకుండా ఇక్కడికి వచ్చి దేవుడికి సేవ చేయాలి అనే ఒక్క దాంతో అందరూ వచ్చి కూడా ఇక్కడ హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఏంటి ఈ థీమ్కి గల కారణాలు ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ఆ కమిటీ వాళ్ళ సభ్యుల నుంచి అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం అండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక చవితిని మీరు జరుపుకుంటున్నారు? కొన్ని సంవత్సరాల నుంచి చదువుకుంటాము. ఓకే, ఇప్పుడు ఈ హైట్ ఎంత పెట్టారండి వినాయకుడి విగ్రహం? 7 అడుగులండి. మా సంవత్సరం కొంచెం పెంచుకుంటూ వస్తున్నాం. 7 అడుగులు. ఇప్పుడు అన్నదానానికి లేడీసే ఉండి దగ్గరుండి వండారని చెప్పేసి అంటున్నారు కదా, దానికి మెయిన్ రీజన్ ఏంటి? సేవా దృక్పథంతో స్వామివారికి సేవ చేయాలని అనుకొని అందరం కలిసి చేయాలని ఒక సమైక్యంతో ఒకళ్ళు కుల మత వర్గ భేదాలు లేకుండా ఒకటిగా ఉండి మేమంతా సాధించాం. ఇది అంటే చిన్న పిల్లలతో మొదలైందని చెప్పేసి అయితే అన్నారు. అసలుకి ఎలా మొదలైంది ఈ కమిటీ అంతా, ఎలా ఫామ్ అయింది? ఫస్ట్ నుంచి అందరం అనుకొని పెట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళం అందరం కలిసి చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం. అన్నదానం ప్రతి సంవత్సరం చేస్తారా లేకపోతే ఈ ఏడు చేస్తున్నారా? ఇంత ముందు కూడా చేసాము, మధ్యలో ఆపాము. మళ్ళీ ఈ సంవత్సరం అనుకోకుండా అందరం కలిసి లేడీస్ అనుకొని అప్పటికప్పుడు మొదలు పెట్టుకొని తలా ఒక వెరైటీ అనుకొని ప్రతి ఏటా ఇలా పెట్టుకొని మనమే చేసుకుందామని చేసుకున్నాం. మెయిన్గా ఆడవాళ్ళే వండడానికి కారణం ఏంటి? మీరే అంటే ఫుడ్ క్వాలిటీ ఉండదని లేకపోతే ఎలాగా? మేమైతేనే బాగుంటుంది క్వాలిటీ అనని, మేమైతే టేస్ట్గా చేసి స్వయంగా పెట్టాలి అనని మా ఆలోచన. 11 సంవత్సరాల క్రితం చిన్న పిల్లలండి, అంతా 7 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలే వాళ్ళందరూ ఉండి మేము బొమ్మ పెట్టుకుంటామనంటే మీ పిల్లలు వచ్చారు, ఏంద్రా మీకు డబ్బులు ఇచ్చేది అన్నారు. అందుకే మీరు పెద్దవాళ్ళు ఎవరన్నారా అండి, మేము ఇస్తామనని వస్తే అప్పుడు నుంచి పెద్దవాళ్ళు ఒకళ్ళు 2 3 4 ఉండి కమిటీగా ఏర్పడి చిన్న పిల్లలకి సపోర్ట్ ఉన్నారు. పెద్ద పిల్లలు సపోర్ట్ ఉండి 11 సంవత్సరాల క్రితం పెట్టాం బొమ్మని. అప్పటి నుంచి ఒక్కొక్కరికి కమిటీలో సుతులు కుదిరినా కుదరకపోయినా ఆయన మాత్రం వినాయకుడు మాత్రం కంపల్సరీగా ఏడుకొస్తాడు. ఈ ప్లేస్ ఆయనకు బాగా ఇష్టం అయింది. ఆయన ఇన్ని సంవత్సరాలు పెట్టాలి అని అనుకున్నారా లేకపోతే అసలు ఎప్పుడు పెడతారు? పిల్లల మనసులోకి వస్తాడండి. పిల్లలు మాత్రం రాగానే ఆయనకి పెద్దవాళ్ళు అందరూ అడుగుతారు. అడగంగానే సరే 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 అని ప్రతి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి చేస్తారు. ఈ 11 సంవత్సరాల క్రితం ఒకసారి భోజనాలు పెట్టాము, తర్వాత మధ్యలో మామూలుగా చేసుకున్నాం అందరము. తర్వాత లాస్ట్లో ఈ 11వ సంవత్సరం అని మా మహిళలు ఉన్నారు, గృహిణీలు, వీళ్ళంతా గృహిణీలే. వీళ్ళందరికీ మేము సొంతంగా వంట చేసి మా చేతులతో ఇళ్లల్లో తెచ్చుకొని సందాలు వేసిన డబ్బులు కాదు, సందాలు వేసినవి మొత్తం ఖర్చులకు సరిపోతాయి. ఇళ్లల్లో ఎవరికి దోషిని ఇది వాళ్ళు తెచ్చి ఒకళ్ళు కూరగాయలు, ఒకళ్ళు పెరుగు, ఒకళ్ళు పంచదార, ఒకళ్ళు ఉల్లిగడ్డలు అలా ఆ పొజిషన్లో ఇచ్చుకుంటా అందరు ఎవరి ఇంట్లో మిర్చీలు కూడా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. మహిళలు తెచ్చుకొని స్వయంగా వంట చేసి మా చేతితో పెడితే ఇది మనం కమిటీకి ఇస్తే వాళ్ళు క్యాంటీన్ వాళ్ళు సరిగ్గా చేయరు, వాళ్ళది తినక బాగుండదని సొంతంగా చేసుకొని ఈ మహిళలందరూ బాగా కష్టపడి ఇంత దాకా తీసుకొచ్చారంటే ఆ వినాయకుడు మేమందరం మా కమిటీ వాళ్ళు ఏబిఎం కాంపౌండ్ అందరూ. అలంకరణ కూడా కొంచెం డిఫరెంట్ గా చేశారు, పూలతో కాకుండా ప్యాకెట్లు వెళ్తాయి. దీనికి కారణం ఏంటి? అది కూడా అంటే చిన్నపిల్లలు చేశారు కదా, వాళ్ళకి తల ఒక ప్యాకెట్ వచ్చేసి 5 రూపాయలు ఉంటుంది. వాళ్ళ ఆలోచన ఏంటంటే పెద్దవాళ్ళ ఆలోచన చిన్నపిల్లలు చేశారు. ఇదంతా అయిపోయినాక ఈ తల నిన్న 100 రూపాయల నోట్లు పిచ్చి నోట్లతోటి చేశారు. అవి పిల్లలే పిక్కొని పోయారు వాళ్ళే. మళ్ళీ ఇవాళ తల ఒక ప్యాకెట్ ఇవ్వాలా అన్న ఆలోచనతోటే ఈ దండలు పెట్టారు, ఈ ప్యాకెట్లు వాళ్ళకి ఉంటాయి. మళ్ళీ తర్వాత రేపు బంతిపూలతోటి అలంకరణ మా మహిళలందరూ చేస్తారు. ఎన్ని రోజుల వరకు ఉంచుతారు? రేపు 5వ రోజు రేపు పంపిస్తామండి. ఇలా 4వ రోజు భోజనాలు పెట్టాలన్న ఆలోచన మా మహిళలకే వచ్చింది. మా మహిళలు మహారాణులు వీళ్ళే. ఎప్పుడైనా ఎవరైనా సరే మహిళలు ఏ వార్డులోనైనా సరే ఏ ఊళ్ళోనైనా సరే మహిళలు పూనుకుంటేనే ఏదైనా సాధించగలుగుతాము. మా మగవాళ్ళు ఇదిగో వస్తున్నాం, ఆ పని ఉంది ఈ పని ఉందని పోతారు. మహిళలు అయితే పట్టు పెట్టారంటే మాత్రం
వదలరు. మా మహిళలందరూ తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళి ఒకరికొకరు ఫోన్లు చేసుకొని లేచి వచ్చి ఈ వంటలు చేసి. నమస్కారం అండి. అసలు ఈ బొమ్మని పెట్టడానికి గల కారణాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఏంటి, మాకు ఒక క్లారిటీ ఇవ్వండి అన్ని. మేము ఫస్ట్ ఇది మామూలుగా పిల్లలతో ఇది స్టార్ట్ చేసామండి. ఫస్ట్ పిల్లలు 11 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతుంది. పిల్లలు అనేది ఏంటంటే చిన్న బొమ్మ నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పటికి 11 సంవత్సరాల నుంచి పెడుతున్నాం మేము ఈ బొమ్మని. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే చిన్నపిల్లలు వెళ్ళి చందాలు వసూలు చేసుకొచ్చుకొని వాళ్ళకి తోచిన దాంట్లో వచ్చిన దాంట్లో మిగతాది తర్వాత మేము వేసుకొని దానికి సంబంధించిన అన్న పూజా కార్యక్రమాలు కానీ, డెకరేషన్స్ కానీ, అన్నదానాలు కానీ అన్నీ మేము ప్రతి వాళ్ళు ఒక చేయి వేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి మాత్రం అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ చాలా ధన్యవాదాలు. స్పెషల్ పూజలు ఏమన్నా నిర్వహిస్తారా? చేస్తున్నాం. మార్నింగ్ చేస్తున్నాము, ఈవినింగ్ ఖచ్చితంగా పూజలో దంపతులు కూర్చుంటున్నారు. పూజలో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల ప్రసాదాలు పెడుతున్నాం. 4-5 రకాల ప్రసాదాలు కూడా చేస్తున్నారు అందరూ. చాలా బాగా జరుగుతున్నాయి పూజలు కూడా. ఓకే, కుంకుమార్చన ఇలాంటి స్పెషల్ పూజలు ఏమైనా ఉన్నాయా? ఆ టైప్ అయితే ఏం లేవండి. కుంకుమార్చన నార్మల్ గానే మనం స్వామివారికి సంబంధించిన పూజలు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంత హ్యాపీగా జరుగుతున్నాయి. ఇబ్బంది లేదండి, హ్యాపీగా. చాలుగా ఏబిఎం కాంపౌండ్లో ఈ ఫస్ట్ చిన్నపిల్లలతో ప్రారంభమై పెద్దవాళ్ళ దాకా జరిగి గత 11 సంవత్సరాలకి దిగ్విజయంగా జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తూనే ఉన్నాము. అన్ని పూజలు చక్కగా జరుగుతూనే ఉన్నాయి. ఎవరు తోచిన సందాలు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అన్నదానం కూడా సహకరిస్తున్నారు. బాగా జరుగుతుంది. అందరూ కలిసి చేసుకుంటున్నాము. ఇది గత 11 సంవత్సరాల నుంచి అది మెయిన్ పిల్లలతో బిగినైంది. చిన్న పిల్లలతో చేసేవాళ్ళు మేము పెద్దవాళ్ళం పూనుకొని అన్నీ వాళ్ళ దగ్గర వెనకుండి చేస్తున్నాం. మేము ఇంకా బాగా చేయాలని ఆలోచన అది. సో చూసారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కరి సహకారంతో అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానీ, దేవుడికి కానీ ప్రతి ఒక్క అలంకరణ, రోజుకి ఒక్కొక్క అలంకరణ ప్రతి ఒక్క పిల్లలకి ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయి. పిల్లల చందాలు ఎంతో ఎక్కువ రావు, కానీ అన్నదానం ఆగకూడదు. కొన్ని వందల మందికి అన్నదానం జరగాలని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన సుమన్ టీవీలో ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరెన్నో రాబోతున్నాయి. సో అంతవరకు చూస్తూనే ఉండండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై బోలో గణేష్ మహారాజ్ కి.